సంక్రాంతి సమయంలో ఎద్దులతో తిరుగుతూ బియ్యం సేకరించే హరిదాసులు ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న ప్రత్యేక మత సమాజం ఏమీ కాదు. వారు ప్రధానంగా గ్రామీణ పేద కుటుంబాలకు చెందినవాళ్ళు. ఈ వృత్తి గౌరవంతో ఏర్పడింది కాదు, జీవనాధారం లేకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితి. ఈ వృత్తి చేస్తున్న వారిలో ఎక్కువ మంది భూమి లేని వారు లేదా స్వల్ప భూమి ఉన్న వ్యవసాయ కూలీ నేపథ్యం గలవారు. తమకంటూ ఉత్పత్తి సాధనాలు లేకపోవడంతో ఇతరులపై ఆధారపడి జీవితం తప్పనిసరి అయింది. హరిదాసు వృత్తికి మఠాల స్థిరమైన ఆదరణ లేదు, రాజుల సహాయం లేదు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత సాధారణ శకం 17వ శతాబ్దం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఈ వృత్తి స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఈ దశలో జీవనాధారం కోల్పోయిన అనేక వర్గాలు భక్తి పేరుతో ఈ వృత్తిలోకి నెట్టబడ్డాయి. ఇది వారి స్వేచ్ఛ, వారు కావాలని ఎంచుకున్నది కాదు, పరిస్థితులు మోపిన జీవన మార్గం. హరిదాసు కావడం జన్మతో వచ్చిన గౌరవ హోదా కాదు, ఇది పేదరికంలో బతకడానికి రూపొందించిన ఒక జీవన వ్యూహం మాత్రమే. ఈ వృత్తిలో ఉన్నవారికి విద్యా అవకాశాలు లేవు, ఆర్థిక భద్రత లేదు, సామాజికంగా పైకి ఎదగడానికి మార్గాలు మూసివేయబడ్డాయి. భక్తి పాటలు పాడాలి, ఎద్దులను అలంకరించాలి, గ్రామాలు తిరగాలి, ఇంటింటి వద్ద అడగాలి, ఇచ్చేదే జీవనం. ఇదే వారి దైనందిన జీవితం. ఈ వృత్తి తరం నుంచి తరానికి బదిలీ అవుతోంది. తండ్రి ఈ వృత్తిలో ఉంటే పిల్లలు కూడా అదే దారిలో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదరికం వారసత్వంగా మారింది. ఇది స్వేచ్ఛా వృత్తి కాదు, ఇది సామాజిక అసమానతల వల్ల ఏర్పడిన ఉచ్చు. బయటకు భక్తిగా కనిపించినా లోపల ఇది ఆధారపడే జీవన వ్యవస్థ. హరిదాసు వృత్తి చేస్తున్నవారు భక్తి ప్రతీకలు కాదు, వారు ఒక సమాజం తన బాధ్యత నుంచి తప్పించుకున్న దానికి ప్రత్యక్ష సాక్షులు. హరిదాసులు మరియు సంక్రాంతి భిక్షాటన ఆధారాల స్థితి. ప్రాచీన శాసనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇప్పటి వరకు లభించిన అశోక కాలం నుంచి విజయనగర కాలం వరకు శాసనాలలో సంక్రాంతి నాడు హరిదాసులు ఎద్దులతో తిరిగి బియ్యం సేకరించారని చెప్పే ఒక్క శాసనం కూడా లేదు. ఆలయ దానాలు, భిక్షలు, బ్రాహ్మణులకు అగ్రహారాలు వంటివి విషయాలు ఉన్నాయి, కానీ హరిదాసులు గ్రామీణ భిక్షాటనపై ఎక్కడా ప్రస్తావన లేదు. విదేశీ యాత్రికుల వర్ణనలు. భారతదేశాన్ని సందర్శించిన పాహియాన్, హుయాన్సాంగ్, ఈజింగ్ వంటి యాత్రికులు గ్రామీణ జీవితం, మతాచారాలు, పండుగలను వివరించారు. కానీ సంక్రాంతి నాడు హరిదాసులు ఎద్దులతో తిరుగుతూ ధాన్యం అడిగే ఆచారం గురించి ఒక్కచోట కూడా వ్రాయబడలేదు. మధ్యయుగ భక్తి సాహిత్యం. సాధారణ శకం 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దాల మధ్య హరిదాస ఉద్యమానికి చెందిన సాహిత్యంలో భక్తి, సంగీతం, తత్వబోధ మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రంథాల్లో హరిదాసులు ఇంటింటి వద్ద బియ్యం అడగాలి అడగాలనే నియమం లేదు. ఎద్దులతో తిరగడం అనే అంశం లేదు. గ్రామీణ జానపద ఆచారాల ప్రస్తావనలు. సాధారణ శకం 18వ శతాబ్దం తర్వాత బ్రిటిష్ కాలంలో రాసిన గెజిటియర్లు జానపద ఆచారాలపై ఉన్న నివేదికల్లో మాత్రమే సంక్రాంతి సమయంలో హరిదాసులు ధాన్యం సేకరిస్తారని సందర్భానుసారంగా ప్రస్తావన కనిపిస్తుంది. ఇది చాలా ఆలస్యంగా వచ్చిన సమాచారం. బ్రిటిష్ కాలపు గెజిటియర్లు. మద్రాసు నుంచి ప్రెసిడెన్సీ గెజిటియర్లు గ్రామీణ ఆచారాలను వర్ణించినప్పుడు హరిదాసులను ఒక జీవన వృత్తిగా మాత్రమే సూచించాయి. వారిని మతపరమైన ఉన్నత స్థితి కాదు, గ్రామీణ పేదవర్గంగా గుర్తించాయి. వ్యవసాయ క్యాలెండర్ ఆధారాలు. సంక్రాంతి వ్యవసాయ కళ సూచికగా మాత్రమే కనిపిస్తుంది. ధార్మిక ఆచారంగా హరిదాసులు భిక్షాటనను కలిపిన ఆధారాలేం లేవు. ఇది ధాన్యం లభ్యత ఉన్న కాలాన్ని లక్ష్యంగా చేసుకున్న సామాజిక పద్ధతి అని స్పష్టమవుతోంది. ఆలయ రికార్డులు. ఆలయ ఆదాయ ఖాతాలు, దానాల జాబితాల్లో హరిదాసులకు సంక్రాంతి భిక్షాటన హక్కులు ఇచ్చినట్లు ఎక్కడా నమోదు లేదు. ఉంటే అవి అధికారికంగా కనిపించేవి, మౌఖిక సాంప్రదాయం మాత్రమే. ఈ ఆచారం గురించి ఉన్న ప్రధాన ఆధారం మౌఖిక కథనాలే. తాతలు చెప్పారు, ఊర్లో అలానే జరుగుతోంది అనే స్థాయిలోనే ఇది నిలిచింది.
చారిత్రక పత్రాధారాలు లేవు. అందువల్ల వచ్చే స్పష్టమైన నిర్ణయం హరిదాసుల సంక్రాంతి భిక్షాటన ఒక ప్రాచీన మత సాంప్రదాయం అన్న వాదనలకు చారిత్రక ఆధారాలు లేవు. ఇది సాధారణ శకం 17వ శతాబ్దం తర్వాత ఏర్పడిన గ్రామీణ సామాజిక ఆచారం మాత్రమే. చరిత్రలో లేకపోయిన దానిని సాంప్రదాయం అని పిలవడం, ఆధారాలు లేనిది ఆచారాన్ని పవిత్ర సాంప్రదాయం అని చెప్పడం చరిత్ర కాదు, అది సామాజిక అలవాటు మాత్రమే. ఈ అంశంపై ఇప్పటివరకు శాసనాలు, విదేశీ యాత్రికుల వర్ణనలు, ప్రాచీన గ్రంథాలలో ప్రత్యక్ష ఆధారాలు లేవు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రధానంగా ఆలస్యమైన జానపద మరియు బ్రిటిష్ కాలపు గెజెటియర్లలో మాత్రమే కనిపిస్తుంది. నెత్తిని ఇత్తడి పాత్రతో, నుదుట తిరునామాలతో, తంబురా మీటుతూ, చిడతలు వాయిస్తూ, హరికీర్తనలు ఆలపిస్తూ మేము ఊళ్ళో అడుగు పెడితేనే పల్లెకు పండగ కళ వచ్చినట్టు. అదిగో హరిదాసు అంటూ ఆ ఇంటి ఇల్లాలు పిండి వంటల పని పక్కన పెట్టి వీసడి బియ్యం తెచ్చి వీధిలోకి వచ్చేది. సంక్రాంతి రోజుల్లో సాక్షాత్తు విష్ణుమూర్తే హరిదాసు రూపంలో ఇంటి ముందు నిలబడతాడు. కాదనకూడదు, లేదనకూడదు, కృష్ణార్పణం అంటూ గుప్పెడి గింజలైన అక్షయ పాత్రలో వేయాలి అంటూ ఆ ఇంటి పెద్దలు కొత్త తరాలకు నొక్కి చెప్పేవారు. అదో స్వర్ణయుగం. ఆ రోజులు మళ్ళీ రావు స్వామి. తాళ్లపాకవారు అన్నిటాను హరిదాసులు అధికులు, కన్నుల వంటి వారు కమలజాతులకు అన్నది మా వంటి పరమభక్తులను ఉద్దేశించే కావచ్చు. పల్లె బక్కచిక్కే కొద్దీ మా వైభవం మసకబారింది. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం ఎందుకని వారసత్వ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నా. నా భిక్షపాత్రను మా అబ్బాయికి అప్పగించా. వాడు కొంత చదువుకున్నాడు, బాగా లౌక్యం తెలిసినవాడు కాబట్టే తెలివిగా లాక్కొస్తున్నాడు. గింజలు లేవు, క్యాషు లేదు అనేవారి కోసం అతికించాం. ఇత్తడి పాత్ర మీదనే QR కోడ్ అతికించాం. రోజంతా నడవలేనంటూ బండి మీదే పల్లెలన్నీ చుట్టి వస్తున్నాడు. స్టేటస్ కోసం తెగ ఆరాటపడే కుర్రాళ్ళ దగ్గర సెల్ఫీకి 50, వీడియోకు 100 వసూలు చేస్తున్నాడు. కొత్త ఎప్పుడు వింతగానే ఉంటుంది, జనాలకు బాగానే. కొత్త ఎప్పుడు వింతేగా, జనాలు కూడా బాగానే ఆదరిస్తున్నారు. అయినా మొత్తంగా ప్రపంచమే మారిపోతుంది, హరిదాసులు మాత్రం మారకూడదా? సంక్రాంతి అనే మాటల్లోనే క్రాంతి ఉంది. శ్రీమద్ రమారమణ గోవిందో హారి.